10,000 మంది పైన స్టూడెంట్స్కి మనం పంపించుంటాం. అండ్ దానితో పాటు స్టూడెంట్ చూస్ చేసుకునే ముందు ఏ కంట్రీ అనుకోండి మీరు, ఇట్ మే బీ ఫర్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా ఆప్ట్ ఫర్ ఏ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్. మా దగ్గర నుంచి ఏంటంటే ఫస్ట్ రాగానే మేము థింక్ చేసేది ఒక స్టూడెంట్ రాగానే స్కాలర్షిప్స్ మేడం. దానితో పాటు 100% ఎడ్యుకేషన్ లోన్ రావాలి స్టూడెంట్. ఎందుకు అని అంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువలో చిటికేస్తే అయిపోతున్నాయి మేడం ఎడ్యుకేషన్ లోన్ మా దగ్గర. ఒరిజినల్ ఫ్యాక్ట్ ఇది. స్టూడెంట్ వచ్చిన తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మా దగ్గర నుంచి నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూసిన దాంట్లో వీసోస్ తరఫు నుంచి ఎటువంటి ఫెయిల్యూర్ అవ్వలే. స్టూడెంట్ తెచ్చుకునే దాంట్లో కొన్ని దాచి పెడుతున్నారు. అంటే వీళ్ళు చదువుకుంటున్న టైంలో ఈ పాకెట్ అయ్యి అని చెప్పి పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు స్టూడెంట్స్. 5,000, 10,000 చిన్న అమౌంట్స్ పే చేయకుండా ఉండేసరికి ఏంటంటే అది సిబిల్ స్కోర్ చాలా ఎఫెక్ట్ పడుతుంది స్టూడెంట్కి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఏం లేదు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, మెమోస్ ఈ పట్టుకొచ్చి మనం యూనివర్సిటీ ఆఫర్ లెటర్ పెట్టినామంటే జస్ట్ స్పాన్ ఆఫ్ 2 daysలో మేడం, 2 రోజుల్లో ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాం. ఇప్పుడు ఆఫర్ లెటర్ అనేది 1 dayలో ఇప్పిస్తాం, 24 hours ఆఫర్ లెటర్ ఇప్పిస్తాం మేడం. ఆఫర్ లెటర్ రాగానే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే బ్యాంక్ వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు. డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు. ఆఫర్ లెటర్ సబ్మిట్ చేశారంటే మీ పాన్ కార్డ్ అవన్నీ చెక్ చేసుకొని జస్ట్ బేసిక్ సిబిల్ స్కోర్ కూడా 650కి తక్కువ ఉంటే మేడం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ ఆ సిబిల్ స్కోర్ ఇబ్బంది ఉన్నా కూడా మనం ఇప్పిస్తాం. ఎందుకంటే ఫారిన్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి మనకు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేవి మెయిన్ గా మెజారిటీ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ సిబిల్. ఫారిన్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ వరకు ఏంటంటే ఖచ్చితంగా సిబిల్ తో సంబంధం లేదు. స్టూడెంట్ ఏ యూనివర్సిటీకి పోతున్నాడో ఆ యూనివర్సిటీతో సంబంధం వాళ్ళకు. సో డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ లోన్ కూడా 100% ఇప్పిస్తాం. అందుకే 100కు 100% ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మాది. 6 లక్షల వరకు స్కాలర్షిప్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకుంటాము. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఎటువంటివి దాచుకోకుండా, ఇది మా దగ్గర ఒరిజినల్గా నేను ఇంతకుముందు ఈ లోన్లు తీసుకున్నా, ఇది మా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఆఫర్ తెప్పించడం ముఖ్యం కాదు, వీసా రావడం ముఖ్యం. కరెక్ట్. సో వీసా రావాలంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. 100% మా తరఫు నుంచి వీసా గ్యారంటీ. వీసా యూకేకి గ్యారంటీ వీసా ఇప్పిస్తాం. అండ్ కమింగ్ టు ద డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, వాళ్ళు వీసాస్ అప్రోచ్ అయ్యే ముందు ఏమేమి గ్యాదర్ చేసుకొని రావాలి, అండ్ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది? పాస్పోర్ట్ అనేది మెయిన్ మేడం. స్టూడెంట్స్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ పాస్పోర్ట్కి అప్లై చేసుకోండి. ఇప్పుడు మీరు యూకేకి వెళ్ళరా అనేది సెకండరీ. అట్లీస్ట్ మన ఐడి కదా, అది ఐడెంటిటీ ప్రూఫ్ కాబట్టి ఎప్పటికైనా ఆపర్చునిటీ రావచ్చు. కాబట్టి పాస్పోర్ట్ అనేది అప్లికేషన్ పెట్టుకొని ఉంచుకోండి ఎనీ స్టూడెంట్. సెకండ్ థింగ్ 10th మేమో, 12th, అండ్ దాంతోపాటు మనకు బీటెక్ అయితేనేమో 4 years అంటే 8 semesters అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, 8 semesters ట్రాన్స్క్రిప్ట్స్. దానితో పాటు సిఎంఎం వస్తే సిఎంఎం, పీసీ ఉంటే పీసీ అంటే కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు కన్సోలిడేటెడ్ మార్క్స్ మేమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్. దానితో పాటు ఒక 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ద ప్రొఫెసర్స్. ఓకే. ఈ 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్లు ఇవన్నీ తీసుకొస్తే ఎస్ఓపి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాం మేడం. తర్వాత జస్ట్ బేసిక్ డాక్యుమెంటేషన్ స్టూడెంట్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు అప్లికేషన్ ప్రాసెస్ టిల్ వీసా వరకు యూకేకి వెళ్ళాలనుకుంటే జస్ట్ 15 daysలో కంప్లీట్ చేస్తాం మేడం. ఈ రోజు అప్రోచ్ అయితే ఇక్కడ నుంచి జస్ట్ 15 daysలో అండ్ వీసా అప్లికేషన్ దాకా వెళ్ళిపోవచ్చు. వీసా అప్లికేషన్ పెట్టినాక ఎగ్జాక్ట్ మనకు ప్రియారిటీ వీసా ఒక 3 to 4 daysలో, సూపర్ ప్రియారిటీ 1 dayలో వీసా వస్తుంది.